హలో అండి. ఈరోజు నా భోజనం ఏంటో చూసేయండి. నేను కూడా కోయిటి వాళ్ళ ఫుడ్డే తిన్నానండి. ఈరోజు చేప చేశాను. ఓవెన్‌లో పెట్టి కాల్చానండి. సూపర్‌గా అంటే సూపర్‌గా కుదిరింది. ఎలా చేశాను ఏంటో చూపిస్తాను చూసేయండి. ముందుగా అయితే చేపలనైతే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 చేపలే చూపిస్తున్నాను. నేను మొత్తం 6 చేపలు చేశాననమాట. మసాలాలు కూడా రెడీ చేసి పెట్టేసాను చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ చూసారా? కొద్దిగా ఒక టేబుల్ స్పూను మసాలాలు పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, లెమన్ పొడి, ఉప్పు ఇవన్నీ వేయాలి. ఇంకా టమాటా ప్యూరీ, చింతపండు ప్యూరీ, ఇంకా వచ్చేసి నిమ్మరసం ఇవి కూడా వేసుకొని ఇందులో నేను సోయా ఆకు వేసాను సన్నగా తరిగి. సోయా ఆకు అంటే ఇష్బెంత్ అండి. తర్వాత ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవాలంటే లైట్గా టేస్ట్ కోసం అనమాట ఆలివ్ ఆయిల్. అంతే, మొత్తం మసాలా అంతా కలుపుకోవాలి ఇలాగా. తర్వాత చేపలకైతే లోపల బయట అంతా బాగా మసాలా అంతా పట్టించుకోవాలండి. చూసారా, చేపలను అయితే ముందుగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. ఇక్కడ చూడండి మసాలా అంతా పట్టించేసాను. ఇందులో స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఆనియన్ స్టఫింగ్. ఇక్కడ మా మేడం వాళ్ళు వద్దన్నారనమాట, అందుకని నేను స్టఫింగ్ ఏం పెట్టలేదు. ఇక్కడ ఓవెన్లో పెట్టే గిన్నెలో పెట్టేసి బటర్ పేపర్ వేసేసి తర్వాత చేపలను అయితే ఇలా పెట్టేశానండి. ఇలా పెట్టేసి ముందు ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. కింద పైన మంట పెట్టేసేసి ఫ్రీ హీట్ చేసుకొని తర్వాత అయితే చేపలను అయితే పెట్టేయాలన్నమాట. మనం చూసుకుంటూ ఉండాలి, చేపలు లేకుంటే మాడిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా అయితే కాల్చుకోవాలి. తర్వాత అయితే మా కోయిటి వాళ్ళు కూడా పెట్టేశాను. నేను కూడా తిన్నాను. చూసారా, ఒక చేపల్లా నేను మొత్తం నేనే తినేసానండి. సూపర్ టేస్టీగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బై.